అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ముబీనా, ఆర్థోపెడిషియన్. ఈరోజు ఓపిక ఒక కేసు వచ్చిందండి. దాని గురించి డిస్కస్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అదేంటి అని అంటే, ఒక 30 years ఫీమేల్ 6 నెలల నుండి హీల్ పెయిన్తో వచ్చారు. అంటే మడమ నొప్పితో వచ్చారు. అయితే మడమ నొప్పి ఎందుకు వస్తుంది, ఏంటి కారణాలు, మనం దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఒకవేళ మడమ నొప్పి వస్తే దానికి ఎలాగా చిన్న చిన్న టిప్స్తో ఎలాగ మనం తగ్గించుకోవచ్చు అనేది చెప్తాను ఈరోజు మీకు. ఫస్ట్, మడమ నొప్పి అనేది ఎందుకు వస్తుంది అని అంటే అధిక బరువు ఉన్న వాళ్ళల్లో వస్తుంది. రెండోది ట్రామా, అంటే ఏదన్నా దెబ్బ తగలటం వల్ల కానీ, ఏదన్నా అక్కడ గుచ్చుకోవటం వల్ల కానీ అలా వచ్చే అవకాశం ఉంది. మూడోది ప్లాంటార్ ఫేషియటిస్ అంటామండి. ప్లాంటార్ ఫేషియటిస్ అంటే ఏంటి అంటే, మన పాదంలో మన ఆర్చ్ని, మన పాదాన్ని మెయింటైన్ చేయడానికి ఒక కండరం ఉంటుంది. ఆ కండరం అనేది వాపు కానీ లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ అయితే దాన్ని ప్లాంటార్ ఫేషియటిస్ అంటాం అన్నమాట. దానివల్ల నొప్పి వస్తుంది. అదొకటి. మూడోది. నాలుగోది ఏంటంటే క్యాల్కేనియల్ స్పర్ అంటాం. అంటే ఏంటంటే అండి, మనం మడిమలో ఉండే ఎముక ఉంటది కదా, ఆ ఎముకలో చిన్నగా ఎముక పెరుగుతుంది కొంతమందిలో, దానివల్ల నొప్పి అనేది వస్తుంది. ఇది 4వ పాయింట్. 5వ కారణం ఏంటి అని అంటే, మన కండరాలు, మన పిక్క కండరాలు అంటాం కదా, పిక్కలు, ఆ కండరాలు సరిగ్గా లేకపోయినా, అంటే బలహీనంగా ఉన్నా కానీ నొప్పులు రావచ్చు. దాన్ని తర్వాత ఈ ఎముకల్లో బర్సైటిస్ అంటాం అన్నమాట. క్యాల్కేనియల్ బర్సైటిస్, తర్వాత టెండోయిక్లిస్ బర్సైటిస్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏంటి అని అంటే, మన మడమలో ఉండే ఎముకల దగ్గర కానీ లేదు కండరాల దగ్గర కానీ చిన్న చిన్నగా ఇన్ఫెక్షన్ రావటం వల్ల అక్కడ చీము పట్టడము లేదంటే వాపు రావటము అనేది అవుతుంది. దాన్ని బర్సా అంటాం అన్నమాట. అలాగా ఆ కండరంలో మొత్తము వచ్చేస్తే దాన్ని బర్సైటిస్ అంటాం. అలాగా క్యాల్కేనియల్ బర్సైటిస్ అంటాం ఎముక దగ్గర వస్తే, లేదు కండరం దగ్గర వస్తేనేమో టెండోయిక్లిస్ బర్సైటిస్ అంటాము. ఇలాగా కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఇన్ని కారణాల్లో కూడా మనకి మోస్ట్ కామన్ గా, అంటే చాలా ఎక్కువ శాతం ఉండేది ప్లాంటార్ ఫేషియటిస్ వల్లనే మడమ నొప్పి వస్తుంది. అయితే మడమ నొప్పి ఆడవాళ్లలోనే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది మగవాళ్ళ కన్నా. తర్వాత ఇది ఎలా ఉంటది అని అంటే, పొద్దున్నే లేచిన వెంటనే నొప్పి ఎక్కువ ఉంటుంది. మంచం మీద నుండి దిగగానే కాలుతో మనం నడవలేమన్నమాట. అదొకటి. తర్వాత కొంత దూరం నడిచిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిపోతుంది. ఒక 10 steps అలా వేసిన తర్వాత రిలాక్స్ అయిపోతారు. అలాగే చాలాసేపు కూర్చొని లేచిన తర్వాత కూడా మడమ నొప్పి వస్తుంది. అలాగే చాలాసేపు నుంచున్నా కానీ మడమ నొప్పి వస్తుంది ఇలాంటి వాళ్ళకి. అయితే ప్లాంటార్ ఫేషియటికి అవ్వటానికి కారణాలు ఏంటి అని అంటే, మన మడమలో కింద కండరం ఫ్యాట్ ఉంటదండి. ఆ ఫ్యాట్ అనేది కొంతమందిలో తక్కువ ఉంటది. ఆ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా మనం ఈ ప్లాంటార్ ఫేషియటిస్ అనేది చూస్తాం. అలాగే క్యాల్కేనియల్ స్పర్ అని చెప్పాను కదా, ఎముక పెరగడం వల్ల ఆ ఏరియాలో పెయిన్ అనేది ఉంటది అనమాట. దానివల్ల కూడా, ఈ క్యాల్కేనియల్ స్పర్ వల్ల కూడా మడమ నొప్పి అనేది వచ్చే అవకాశం ఉంది. అయితే మనం దీన్ని ఎలా కనుక్కోవచ్చు? జస్ట్ మనం పాదంని పట్టుకొని ఆ పెయిన్ ఉన్న ఏరియాలో ప్రెస్ చేస్తే ఆ ఏరియాలో నొప్పి చెప్తారు. అలాగే ఎక్స్రేతో కూడా కనిపెట్టచ్చు. ఎక్స్రే తీసి లాటరల్ వ్యూ అంటాం, ఎక్స్రే ఫుట్ లాటరల్ వ్యూ ఎక్స్రే తీసుకొని ఆ ఎముక పెరుగుతుందా లేదా అనేది చూసుకోవచ్చు. దీనివల్ల మనం దీన్ని ప్లాంటార్ ఫేషియటిస్ ని డయాగ్నోసిస్ చేయొచ్చు, అంటే కనుక్కోవచ్చు. అయితే దీనికి చిన్న చిన్న టిప్స్ ఇస్తాను. ఒకవేళ వస్తే వాటిని ఎలా తగ్గించుకోవాలనే టిప్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ది సాఫ్ట్ చెప్పులు అనేవి ఇంట్లో కూడా వాడుకోవాల్సి వస్తుంది. బయట ఇంట్లో వేరువేరుగా పెట్టుకొని మెత్తగా ఉండే చెప్పులు వాడుకోవడం ఫస్ట్ పాయింట్, అంటే ఎర్లీ స్టేజెస్లో. దాని తర్వాత ఇంకా పెయిన్ తగ్గట్లేదు అంటే హీల్ ప్యాడ్స్ అంటాం అన్నమాట. అంటే మన వెనకాల పాదంలో ఉన్న వెనకాల మడిమ దగ్గర మాత్రమే సాఫ్ట్ గా ఉండే జెల్ లాంటి హీల్ ప్యాడ్స్ దొరుకుతాయి, అవి పెట్టుకోవచ్చు.
మూడోది ఏంటంటే కొంతమందికి ఇవన్నీ కాకపోయినా స్పెషల్ గా డిజైన్ అయి ఉంటాయి. ప్లాంటర్ ఫేషియటిస్ కోసమే కొన్ని షూస్ కానీ చెప్పులు కానీ చెప్పుల్లో పెట్టుకునేవి ఆర్థ్రోసిస్ అంట, అవి డిజైన్ అయి ఉంటాయి. అలాంటివి కూడా వాడచ్చు. అయితే ఇవన్నీ వాడుకుంటూ కూడా ఇంకా నొప్పి వస్తూ ఉండొచ్చు కొంతమందిలో. వాళ్ళని ఏం చేయాలి అంటే ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఏం ఎక్సర్సైజెస్? కాఫ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, టెండో ఎక్లిస్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని కూడా అంటాం వీటిని. ఈ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ తర్వాత చేతితో మెల్లగా మసాజ్ చేయటం అనమాట. ఆ ఏరియాలో, ఆ పెయిన్ ఉన్న ఏరియాలో 2 వేళ్లతో మెల్లగా మసాజ్ చేయటము. రెండోది ఇంకో టైప్ ఆఫ్ మసాజ్ ఏంటంటే చిన్న బాల్ ఉంటది, బాల్ మీద మనం ఇలా ఇలా కాల్ని ఇలా నడిపిస్తూ ఉంటే అప్పుడు కూడా ఆ ప్లాంటర్ ఫేషియా అనేది రిలాక్స్ అయిపోయి పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంటది. నెక్స్ట్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఏంటి, హీల్ ప్యాడ్స్ వాడటము, తర్వాత ఎక్సర్సైజెస్ చేసుకోవటము, తర్వాత సాఫ్ట్ చెప్పులు వేసుకోవటము, ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొంతమందిలో పెయిన్ తగ్గదు. అలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే లోకల్ గా చిన్న స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ అంటే వాపు కానీ ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉన్నది మొత్తం తగ్గిపోతుంది. సో అది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏమో ప్రివెంట్ చేసుకోవడం, లేదు వాటితో తగ్గకపోతే సెకండ్ స్టెప్ ఇలాగా చిన్న పెయిన్ కిల్లర్స్ ఇచ్చుకుంటూ ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం అనేది సెకండ్ స్టెప్. దాంతో కూడా తగ్గట్లేదు కొంతమందికి, పెయిన్ కిల్లర్స్ వాడినా లేదు స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినా కానీ, వాళ్ళని సర్జరీకి ప్రిఫర్ చేస్తాం అనమాట. అది సర్జరీ ఏంటి అని అంటే ఇప్పుడు మనకి అన్నిటికీ చిన్న కీ హోల్ సర్జరీస్ ఎలా వచ్చినాయో దీనికి కూడా ఎండోస్కోపిక్ ఫేషియాటమీ అనే సర్జరీ కొత్తగా వచ్చింది. సో అలాంటి వాళ్ళు కూడా చిన్నగా సర్జరీ చేయించుకోవచ్చు. కాకపోతే ఎక్కువ సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళకైతే సర్జరీ రిఫర్ చేస్తాం, కానీ చిన్న చిన్న 1 month 2 months లేదా 6 months ఉన్న వాళ్ళని సర్జరీకి రిఫర్ చేయమండి. బాగా ఎక్కువ పెయిన్ ఉండి అసలు నడవలేకపోతున్నారు, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ హ్యాంపర్ అవుతున్నాయి అన్న వాళ్ళని మాత్రమే మనం సర్జరీకి రిఫర్ చేస్తాం. సో మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఫస్ట్ సాఫ్ట్ చెప్పులు కానీ కుషన్స్ కానీ వేసుకోవాలి. రెండోది మసాజ్ చేసుకోవటము. మూడోది ఎక్సర్సైజెస్ చేసుకోవటం, కాఫ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, చిన్న చిన్న పెయిన్ కిల్లర్స్ వాడుకోవటము లేదు యాంటీబయాటిక్స్ వాడుకోవటము. ఇవన్నీ చేసుకుంటూ మన హీల్ పెయిన్ ని తగ్గించుకోవచ్చు. కొంతమందిలో వేడి హీట్ అప్లై చేసుకున్నా కానీ తగ్గే అవకాశం ఉంటుంది, కాబట్టి హాట్ వాటర్ లో కాళ్ళు పెట్టుకోవటం అనేది కూడా మంచిగా రిలీఫ్ వస్తుంది. సో ఇవన్నీ పాటించుకుంటూ మీ హీల్ పెయిన్ తగ్గించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.